Hi students, this is PHANI. Welcome back to my channel. 2025 JEE main రాయబోతున్న స్టూడెంట్స్ అందరికీ JEE main లో మంచి ర్యాంక్ వస్తే మనకి NIT లో గాని IIIT లో గాని సీట్లు వస్తాయి. అయితే NIT లో చదవాలంటే ఒక స్టూడెంట్ కి ఎంత ఖర్చు అవుతుంది? ఇందులో కేటగిరీస్ ఉంటాయి, 3 కేటగిరీస్ ఉంటాయి. మీకు రిజర్వేషన్ ఎలాంటి రిజర్వేషన్ ఉన్నా కూడా 3 కేటగిరీస్ ఆఫ్ ఫీజెస్ అయితే ఇందులో ఉంటాయి. ఒకటి ఏంటంటే మీ ఇన్కమ్ కనుక 1 lakh బిలో ఉన్న స్టూడెంట్, 1 lakh బిలో ఉన్న స్టూడెంట్ అంటే వాళ్ళు ఓపెన్ కేటగిరీ అవ్వచ్చు, ఓబీసీ కేటగిరీ అవ్వచ్చు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అవ్వచ్చు. ఈ 3 కేటగిరీ వాళ్ళకి 1 lakh బిలో ఇన్కమ్ ఉన్నవాళ్ళు, అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి కేటగిరీ, ఈ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అందరూ ఒక బ్యాచ్. అంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఈ 3 కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ కూడా ఎటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే వాళ్ళు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తే సరిపోతుంది. మీ పేరెంట్స్ గవర్నమెంటా కాదనేది కూడా వాళ్ళకి అన్నెసరీ. ఎవరైనా సరే ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే చాలు. పీడబ్ల్యూడికి సంబంధించి రిజర్వేషన్ మెడికల్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి 40% అబోవ్ కనుక మీకు ఆ డిజేబిలిటీ ఉన్న స్టూడెంట్స్. నెక్స్ట్ ఓపెన్ కేటగిరీ, ఓబీసీ, తర్వాత ఈడబ్ల్యూఎస్లో 1 lakh బిలో కనుక ఇన్కమ్ సర్టిఫికేట్ కనుక ప్రొడ్యూస్ చేయగలిగిన వాళ్ళు, వీళ్ళందరూ ఒక బ్యాచ్. నెక్స్ట్ బ్యాచ్ ఎవరంటే 1 lakh to 5 lakh ఇయర్కి ఇన్కమ్ ఉన్నటువంటి ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ జనరల్ కానీ, వీళ్ళకి 1 lakh నుంచి 5 lakh వరకు ఫ్యామిలీ ఇన్కమ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఒక బ్యాచ్. నెక్స్ట్ అబోవ్ 5 lakhs ఇన్కమ్ ఉన్నటువంటి ఒక బ్యాచ్. ఈ 3 బ్యాచ్లుగా ఫీ స్ట్రక్చర్ అనేది అయితే ఉంటుంది. ఎంత ఫీజు ఉంటుంది అసలు ఏంటి అనేది నేను NIT వరంగల్ని 2024 బేస్ చేసుకుని చెప్తున్నా ఈ వీడియో. 2025లో కూడా పెద్ద చేంజెస్ అయితే ఉండకపోవచ్చు. అలాగే దాదాపుగా దేశంలో ఉన్న 31 NITsలో కూడా ఒకే రకమైన ఫీజులు ఉంటాయంటే కొద్దిగా ఒక 4-5 వేలు అటు ఇటు ఉంటుంది తప్ప పెద్ద వేరియేషన్స్ అయితే ఉండదు. ఎక్కువ తేడాల్లో మెస్లో ఫీజులో తేడా ఉంటుంది. అంటే హాస్టల్ ఫీజులు కొత్తగా కట్టిన హాస్టల్స్ అనుకోండి కొద్దిగా ఎక్కువ ఫీజు ఉండడానికి అవకాశం ఉంటుంది. పాత టైప్ ఆఫ్ హాస్టల్స్ అయితే కొద్దిగా ఫీజు తక్కువ ఉండొచ్చు. అలాగే కొన్ని చోట్ల ఇద్దరికి షేరింగ్ ఉంటుంది రూము, కొన్ని చోట్ల ముగ్గురికి షేరింగ్ ఉంటే మనకు తగ్గుతుంది. ఇద్దరికి సింగిల్ ఆక్యుపెన్సీ ఉంటే కొద్దిగా పెరుగుతుంది. ఇది అసలు ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంటుంది NIT వరంగల్ బేస్ చేసుకొని 2024 ప్రకారం చూస్తే ఇందులో ట్యూషన్ ఫీజు అని ఒకటి ఉంటుంది. అంటే చదువు చెప్పినందుకు ట్యూషన్ ఫీజు. ఈ ట్యూషన్ ఫీజు అనేది మాత్రంలోనే కన్సెషన్ ఉంటుంది, మిగతా ఎందులో కూడా కన్సెషన్ ఉంటుంది. మెస్ ఫీజు అవ్వచ్చు, హాస్టల్ ఫీజు అవ్వచ్చు, అదర్ ఫీజెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏ కేటగిరీ వాళ్ళకైనా ఒకటే ఫీజులు. ఒక్క ట్యూషన్ ఫీజులో మాత్రమే కన్సెషన్ ఉంటుంది. అసలు ఎటువంటి రిజర్వేషన్ లేకుండా ఫ్యామిలీ ఇన్కమ్ 5 lakhs కన్నా ఎక్కువ ఉన్నటువంటి స్టూడెంట్స్కి, ఎస్సీ ఎస్టీకి సంబంధం లేదండి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకి సంబంధం లేదు. ఇప్పుడు నేను చెప్పేది మిగతా ఎవరైనా సరే ఓబీసీ అవ్వచ్చు, ఈడబ్ల్యూఎస్ అవ్వచ్చు, జనరల్ అవ్వచ్చు, ఫ్యామిలీ ఇన్కమ్ 5 lakhs అబవ్ ఉన్న వాళ్ళకి ట్యూషన్ ఫీజు సెమిస్టర్స్ ఉంటుంది కాబట్టి ప్రతి సెమిస్టర్కి 62,500 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. సెమిస్టర్స్ 8 సెమిస్టర్స్ ఉంటాయి కాబట్టి టోటల్గా సెమిస్టర్ ఫీజులు క్యాలిక్యులేట్ చేస్తే ట్యూషన్ ఫీజు 5 lakhs అవుతుంది. ఓన్లీ ట్యూషన్ ఫీజు. అదర్ ఫీజెస్ అని కొన్ని తీసుకుంటారు. ఒక్క ఫస్ట్ ఇయర్ మీరు జాయిన్ అయినప్పుడు మాత్రమే 42,500 తీసుకుంటారు. మిగతా 3 సంవత్సరాలు మాత్రం సంవత్సరానికి 12,500 కట్టాలి. అదర్ ఫీజెస్ అంటారు. అవి ఏంటనేది కూడా మీకు వీడియోలో లాస్ట్లో డిస్కస్ చేస్తాను. సో ఇవి ప్లస్ లాస్ట్లో కాన్వకేషన్ ఫీజు అని ఒకటి తీసుకుంటారు 2,500. టోటల్గా చూసుకున్నట్లయితే 5,82,500 అనేది జస్ట్ మనం NIT వరంగల్లో చదవటానికి. అయితే హాస్టల్ ఫీజు కనుక, హాస్టల్ ఫీజులు సంవత్సరానికి మంత్కి కూడా తేడాలు ఉంటాయి. జనరల్గా నేను యావరేజ్ మీద 38,000 రాశానండి సంవత్సరానికి. 38,000 ఇంటూ 4 years చూసుకుంటే 1,52,000. సో ఓవరాల్గా ఒక ఓపెన్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 5 lakhs అబోవ్ కనుక ఇన్కమ్ చూపించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దగ్గరగా 7,34,500 రూపాయలు అయితే ఫీజు అయితే అవుతుంది 4 years కలిపి. ఇంకా ల్యాప్టాప్ అలాగే బుక్స్ కొనుక్కోవాలి. ఇవన్నీ కనుక మనం ఎక్స్ట్రా తీసుకుంటే ఖచ్చితంగా 8 లక్షలు, అంటే సంవత్సరానికి 2 లక్షల దాకా అవుతుంది. ఖచ్చితంగా NIT వరంగల్ కాదు, ఎక్కడ NITలో చదవాలన్నా కానీ దాదాపుగా ఇయర్లీ 2 lakhs అయితే అవుతుంది. ఇది వర్తా కాదనేది కూడా లాస్ట్లో మనం ఒకసారి డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ కమింగ్ టు ఇంకొక కేటగిరీ అంటే మీకు నేను చెప్పాను ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ. వీళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే చాలు, ఎటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఏం లేదు. పేరెంట్స్ గవర్నమెంట్ వాళ్ళైనా కూడా సంబంధం ఏం లేదు. ఈ క్యాస్ట్ రిజర్వేషన్ అంటారు, దీనికి సంబంధించి పూర్తిగా ట్యూషన్ ఫీజు ఉండదండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పూర్తి ట్యూషన్ ఫీజు ఉండదు. పీడబ్ల్యూడి వాళ్ళకి కూడా పూర్తి ఫీజు ఉండదు. అలాగే ఓబీసీ, ఓసీ, ఈడబ్ల్యూఎస్లో మీకు ఎవరికన్నా 1 lakh బిలో ఇన్కమ్ కనుక శాలరీ సర్టిఫికేట్ కనుక ప్రొడ్యూస్ చేసినట్లయితే
ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళకు కూడా ట్యూషన్ ఫీజు అనేది ఏమీ ఉండదు. అప్పుడు ఆ ట్యూషన్ ఫీజు తీసేస్తే వాళ్ళకి అయ్యే ఖర్చు ఎంత అంటే 2,34,000 2,34,500 అవుతుంది. అలా కాకుండా ఓబీసీలో కానీ ఈడబ్ల్యూఎస్లో కానీ ఓపెన్ కేటగిరీలో కానీ మీ ఫ్యామిలీ ఇన్కమ్ ఇయర్కి 1 lakh నుంచి 5 lakh లోపల కనుక చూపించగలిగితే అఫీషియల్గా వాళ్ళకి ట్యూషన్ ఫీజులో 2/3 ఫీజు ఉండదు. ట్యూషన్ ఫీజు యాక్చువల్గా సెమిస్టర్కి ఎంత కట్టాలి? 62,500 కట్టాలి. కానీ అందులో 2/3 ఫీజు అనేది కట్టాల్సిన పని ఉండదు. ఓన్లీ జస్ట్ 20,833 రూపీస్ కడితే మాత్రం సరిపోతుంది. అలాగా 8 సెమిస్టర్స్ కంటే 1,66,664 రూపీస్ అవుతుంది. మిగతా ఫీజులన్నీ మామూలే, అంటే 4 లక్షల రూపాయలు పైన అవుతుంది. సో ఇది ఒక ఓబీసీ స్టూడెంట్ అవ్వచ్చు, ఈడబ్ల్యూఎస్ అవ్వచ్చు, మనకి ఏ క్యాస్ట్ రిజర్వేషన్ పెట్టినా కానీ ఇన్కమ్ని బేస్ చేసుకునే ట్యూషన్ ఫీజులు అయితే ఉంటాయి. ఎటువంటి 5 lakhs అబవ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా 8 lakhs దగ్గరగా అవుతుంది. వీళ్ళకైతే ల్యాప్టాప్ బుక్స్తో 4.5 lakhs అయ్యే అవకాశం ఉంది. వీళ్ళకైతే 2,34,000 అంటే దగ్గరగా 3 lakhs అయ్యే అవకాశం అయితే ఉంది. NIT వరంగల్లో మన యావరేజ్ ప్యాకేజ్ చూసినా కూడా మంచిగా చదివితే ఖచ్చితంగా మోర్ దాన్ 10 lakhs ఉంటుందండి ఖచ్చితంగా. సో కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లో కంగారు పడాల్సిందే లేదు. ఎక్సలెంట్గా మనం చదివిన దాన్ని బట్టే ఉంటుంది. అయితే మీకు నేను ఎక్స్ట్రా ఫీజెస్ అంటే ఏముంటాయంటే వాళ్ళు ఫస్ట్ ఇయర్ మాత్రం, ఇది 2023 డేటా అనుకోండి, 24లో ఇంకొక 1,500 పెంచారు. అడ్మిషన్ ఫీజు తీసుకుంటారు. ఇది ఓన్లీ ఫస్ట్ ఇయర్ మాత్రం తీసుకునేదే. ఫస్ట్ ఇయర్లో మాత్రమే తీసుకుంటారు. అడ్మిషన్ ఫీజు, ఐడెంటిటీ కార్డు, అల్యూమిని అసోసియేట్ ఫీజు, ఇన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ ఫీజు కింద 20,000, ఇది ఒక 30,000 రూపీస్ తీసుకుంటారు ఓన్లీ ఫస్ట్ ఇయర్. ఇంకా రిమైనింగ్ 3 years పాటు ఈ 12,500, ఇది 23లో 11,000 తీసుకున్నారు, 24లో 12,500 తీసుకున్నారు. ఐటీ యూజర్ ఛార్జెస్ అని, స్టూడెంట్ టెక్నికల్ అసోసియేషన్ ఫీజు అని, స్టూడెంట్ యాక్టివిటీ ఫండ్, స్టూడెంట్ వెల్ఫేర్ ఫండ్, గేమ్స్ అండ్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ ఫీజు, మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ ఫీజు, స్టూడెంట్ లైబ్రరీ ఫండ్, ఇన్స్టిట్యూషన్ ఫెస్ట్స్ ఫీజు, కెరీర్ డెవలప్మెంట్ ఫీజు కింద 12,500. ఇది ప్రతి సంవత్సరం కట్టాల్సిందే. 12,500 ప్రతి ఇయర్ కట్టాలి. సో ఓవరాల్గా ఇది ఒక NITలో చదవాలి అనుకుంటే సంవత్సరానికి ఇంత ఖర్చు అవుతుంది. ఇది వర్తేనా అంటే నా దృష్టిలో అయితే మీరు కరెక్ట్గా ఇది స్టూడెంట్ చూసి ఇంత ఖర్చు పెడుతున్నామని కనుక అది మైండ్లో పెట్టుకొని మీరు కనుక జాగ్రత్తగా చదవగలిగితే ఇప్పుడు మీరు తెచ్చుకునేది 2 monthsలో సంపాదించవచ్చు. 2024లోనే హైయెస్ట్ ప్యాకేజ్ 88 lakhs, అంటే 7 lakhs per month అనేది ఒక స్టూడెంట్కి రావడం జరిగింది. వాడు కూడా మనలాగే చదువుకున్న స్టూడెంటే. కాబట్టి మీరు కట్టిన ఫీజు 1 monthలో తెచ్చుకోవాలి అనుకుంటే మీరు బాగా చదవాలి. ఒకళ్ళకే కదా వచ్చిందని కదా, ఆ ఒకడు మనం ఎందుకు కాకూడదు అనుకొని చదవగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది. ముందు మనం చేయాల్సింది JEE Main 2025 ఎక్సలెంట్గా రాసుకోవటం. ఇది 2024లో NITలో వరంగల్లో ఎంత ఫీజు అవుతుందనే దాని మీద వీడియో. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లైవ్లోకి వచ్చినప్పుడు మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.